ఇలా దేవుడు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవాది దేవునికి ఉపవాసాలుండి మరి ప్రార్థన కూటమిలో పాల్గొంటున్న మీ అందరికీ, వాక్యం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఇలా మరి గత కొన్ని మాసాల నుండి మనము దేవుని మందిరమై ఉన్నాము. దేవుని ఆత్మ మనలో ఉన్నది. ఎవడైనా మందిరమును పాడు చేసిన విడల నేను వారిని పాడు చేస్తాను అని ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అపోస్తలుడు పౌలు గారు కొరింథీ సంఘముతో మాట్లాడుతూ శ్రేష్టమైన హెచ్చరికలు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈ ఉపవాస దినాల్లో మనం కూడా దేవుని మందిరం, మనము దేవుని దేవాలయమై ఉన్నాం కాబట్టి ఈ మందిరమును చాలా పవిత్రముగా, పరిశుద్ధముగా, దేవుని ఎదుట నిష్కపటమైనదిగా మనము నిలబడే వారముగా, మందిరము ఉంచు వారముగా ఉండాలని గత కొన్ని మాసముల నుండి దేవుని వర్తమానం మనం వింటూ వస్తున్నాం. కాబట్టి ఈరోజు కూడా చాలా శ్రేష్టమైన మాట మీ మనసుకు తెస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, 4వ వచనం అయిపోయింది, 5వ వచనం మనం ప్రవేశించాం. ఈ 5వ వచనంలో చాలా శ్రేష్టమైన మాట దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ప్రేమ అమర్యాదగా నడవదు. ప్రేమ అమర్యాదగా నడవదు. దేవుని మందిరం అనబడే మనం అనేకుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. అనేకులను దేవుని సహవాసంలోనికి, దేవుని మందిరంలోనికి మనము ఆహ్వానించే వారముగా మనం ఉండాలి. అలాగే మనము మన జీవితాన్ని దేవుని ఎదుట మలుచుకున్న వారమై, మార్చుకున్న వారమై, దేవునికి ఇష్టమైన వారముగా మనం ఉండాలి. అప్పుడే అమర్యాదగా నడిచే స్వభావం మనలో ఉండనే ఉండదు. పిల్లరా, దేవుని బిడ్డలమైన మనం అనేకులు ప్రేమించాలే కానీ అనేకుల పట్ల మనము అమర్యాదగా నడవకూడదు, అమర్యాదగా మనం ప్రవర్తించకూడదు. చాలా యోగ్యమైన వారముగా మనం ఉండాలి. బైబిల్ గ్రంథంలో మనం గమనించిస్తే జబదయి కుమారుడు యాకోబు యేసుక్రీస్తు వారిని ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించాడు. యేసుక్రీస్తు వారు అతని ఆహ్వానాన్ని అంగీకరించి తన ఇంటికి వచ్చాడు. యేసుక్రీస్తు వారు లోపలికి తీసుకెళ్ళాడు, కూర్చోబెట్టాడు, అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సందర్భంలో మగ్దలేనే మరియ విలువైన జటామాంసి అత్తరు తెచ్చి ఆ అత్తరంతా ఆయన పాదముల మీద పోసి కడిగింది. తన తల ఎంట్రుకలతో శుభ్రంగా తుడిచి, పరిచయం మనం చేయలేకపోయాము, చేసిన చూచి సంతోషించాలి. పర్వాలేదు, అమ్మాయి దేవుని పట్ల మంచి ప్రేమ చూయించిందని సంతృప్తి పడాలి. కానీ అక్కడ శిష్యులు కూడా సంతృప్తి పడాలి. అలా అన్నమాట తెలుసా, ఇంత విలువైన అత్తరును ఏం చేసేవారు? ఇప్పుడు నేల
ధ్యానాలు చేశాం. ఆ అత్తరు అమ్మితే ఇన్ని ధ్యానాలు వచ్చాయి, ఎంత డబ్బు వచ్చాయి. ఎందుకు ఈ పని చేశామని అమర్యాదగా ఆమెతో మాట్లాడుతున్నాడు, అమర్యాదగా ప్రవర్తించాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు జబదయి కుమారుడు యాకోబుతో అంటున్నాడు, నన్ను పిలిచావు, నేను నీ ఇంటికి వచ్చాను, కానీ కాళ్ళు కడుక్కోమని నీళ్లు కూడా నీకు లేకపోయాను. నువ్వు నాకు మర్యాద చేయలా, నన్ను నువ్వు ప్రేమించలా అని నేను బాధపడలేదు. కానీ నన్ను ప్రేమించి తను ఎంత విలువ, ఎంత డబ్బని కూడా లెక్క చేయక విలువైన జటామాంస తెచ్చి పాదాలు కడిగింది, తల ఎంటుకలతో తుడిచింది. మీరెందుకు ఇలాగ మాట్లాడతారు, అమర్యాదగా ప్రవర్తిస్తారు? చాలా మంది దినాల్లో దేవుని ప్రజలు, దేవుని పిల్లలు చర్చికైతే వస్తారు, కానీ పరిచర్య చేసే విధానం తెలియదు. ఎవరైనా చేస్తే మరి ఒప్పుకోరు, వీళ్ళు ఒప్పుకోరు. చేసిన ఆమెని, పరిచయలో పాల్గొన్న వారిని అమర్యాదగా మాట్లాడతారు. ఓ చర్చకు వచ్చావు, రాలేదు, చర్చి తుడుతున్నావే, శుభ్రం చేస్తున్నావే, క్యాంపస్ అంతా శుభ్రం చేస్తున్నావే, భక్తి బాగుంది, ఓ భక్తులు నిలబడతావా అని అమర్యాద. పిల్లరా, దేవుని మందిరం అనబడే మనం, దేవుని దేవాలయం అనబడే మనం అమర్యాదగా ఎవరి పట్ల ఉండకూడదు. ప్రేమించేవారుగా ఉండాలి, వారిని ఆదరించేవారుగా ఉండాలి. ఇంకో మార్పుకి చెప్పాలంటే, పరిచర్య చేసే వారిని అమర్యాదగా మాట్లాడకుండా ప్రోత్సహించువారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రోత్సహించాలని, అప్పుడే మన జీవితంలో దేవుని కొరకు స్థిరమైన మందిరముగా మనం నిలిచి ఉండువారుగా మనం ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను మెడ్రాస్ బైబిల్ కాలేజ్ చదివే సమయంలో ఒక రోజు డ్యూటీస్ ఉంటాయి, డ్యూటీ చేయాలి. శుభ్రంగా క్యాంపస్ అంతా ఓడవాలి, కనపడకూడదు, చెత్తపడ కనపడకూడదు, పేపర్ కనపడకూడదు. కనపడితే ఈ కాలేజీ అయిపోయే లోపు డిసిప్లిన్ లేదని మా సర్టిఫికేట్, మా క్రమశిక్షణతో కూడినటువంటి పరిచర్యకు నువ్వు అనర్హుడు, నువ్వు దేవుని సేవకు పనికి రావు, అన్ఫిట్ అని పంపించేస్తాను. అందుకని ఎవరికి వాళ్ళు చాలా జాగ్రత్తగా పరిచయం చేయాలి. అలా పరిచయం చేయకపోతే దేవుని మందిరమును అమర్యాదగా ప్రవర్తించిన వాళ్ళం అవుతాం. ఆమేన్, హల్లెలూయా. వ్యక్తులు మాట్లాడరు, ఎవరు చెప్పరు, దేవుడే మనల్ని చూస్తున్నాడు, దేవుడే మనల్ని గమనిస్తున్నాడు. ఆయన మందిరం అనేబడి మనము ఎంత గౌరవించుకుంటున్నాం. ఆమేన్, హల్లెలూయా. అందుకని పొద్దున్నే లఘుగానే బైబిల్ చదువుకొని ఒకవేళ అర్థం చూసుకుని అలవాటు ఉంటే నీకు నీవే షబాష్ బాగున్నావు అని నీకు నీవే ఏం చేయాలి, గౌరవించుకోవాలి. అందుకని ఏం చెప్తున్నావు, వేస్ట్ కానవి, నీకు అర్థమైన వాడివి బే అనుకుంటే ఈ మందిరమును నీవు అమర్యాద చేసేవాడు, ఈ మందిరమును నీవే పాడు చేసిన వాడు అయిపోతావు. అలా ఉండకుండా ఉండాలి అంటే నీ భక్తిని నీవు గౌరవ
గౌరవించుకుంటూ, నీ శ్వాస జీవితాన్ని నువ్వు గౌరవించుకుంటూ, నీ ప్రార్థన జీవితాన్ని నువ్వు ప్రేమించుకుంటూ, నీ భక్తి నడవడికను నీవే గౌరవించుకుంటూ, దేవుని ఎదుట అమర్యాదగా ప్రవర్తించకుండా దేవుని మహిమార్థముగా బ్రతుకువారమై ఉండాలి. అప్పుడే ఈ మందిరంలో దేవుడు ఉంటాడు, దేవుని ఆత్మ ఉంటుంది, నీవే దేవుని దేవాలయం అయిపోతావు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒకరొక రోజున 1వ సాముయేలు గ్రంథంలో చదవద్దులండి. దావీదు పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మను పొందిన వాడై నాట్యం చేస్తున్నాడు, గంతులు వేస్తున్నాడు. సమూయేలు సౌలు యొక్క కుమార్తె మికా కిటికీలో నుండి చూచి దావీదును అమర్యాదగా మాట్లాడింది. అమర్యాద. మన భక్తిని ఇతరులు ఎలాగైనా మాట్లాడనివ్వండి, కానీ మనం మాత్రం వారి పట్ల అమర్యాదగా ప్రవర్తించుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా యోగ్యమైన వారముగా ఉండాలి, చాలా పరిశుద్ధత కలిగిన వారముగా ఉండాలి. దావీదు దేవుని ఆత్మచేత నింపబడిన వారై, దేవుని శక్తిని పొందిన వారై, దేవుని మహిమను పొందిన వారై, దేవుని యొక్క ప్రకాశమును పొందిన వారై నాట్యం చేస్తూ వచ్చే మీకా ఏం చేసిందంట? దావీదుని హేళన చేస్తుంది. దావీదు పట్ల అమర్యాదగా మాట్లాడింది, అమర్యాదగా ప్రవర్తించింది. ఎంత భయంకరం, ఎంత భయంకరం. మనం కూడా అలా ఉన్నామా? విశ్వాసిని ఇంకొక విశ్వాసి ఏమని అమర్యాదగా మాట్లాడుకుంటున్నామా? దేవుని సహవాసాలు ఏదవచ్చు, దేవుని సంఘాలు ఏరు కావచ్చు, ఎవరిని కూడా అమర్యాదగా మాట్లాడకూడదు. అమర్యాదగా ఉచ్చరించకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన భక్తిని కాపాడుకోవాలి. మన మందిరానికి కళంకం తగకుండా, మన మందిరానికి ముడతలు మచ్చలు డాగులు రాకుండా మనము ప్రేమతో ఆత్మతో నింపబడిన వారమై గౌరవించుకునే వారముగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకే కోపస్తులు మాట్లాడతారు, కూటికి పేదోడు అయితే వచ్చు కానీ కులానికి మాత్రం పేదోడు అంటారు. మన కులం శరీర సంబంధమైన కులం కాదు, మన కులం ఆత్మ సంబంధమైన కులం. ఈ కులాన్ని అమర్యాద పరచుకోకూడదు, ఈ కులాన్ని వ్యర్థంగా మాట్లాడుకోకూడదు. దేవుని కొరకు మనము ఒకరిని ఒకరు గౌరవించుకునే వారంగా ఉండాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బాధపరుస్తాడు. యూదులనియు గలిలయనియు గ్రీస్ దేశస్థులనియు అమర్యాదగా మాట్లాడు. ఆమేన్. హల్లెలూయా. కారణం ఏంటంటే అనేకమైన మనం దేవుని మందిరమై ఉన్నాం, దేవుని మందిరములో అవయములై ఉన్నాం. అర్థమైందండి? కాబట్టి మనల్ని మనము అమర్యాదగా మాట్లాడుకోకుండా, అమర్యాదగా ప్రవర్తించకుండా ఆత్మ సంబంధమైన గౌరవాన్ని గౌరవించుకుంటూ దేవునిలో మనము ముందుకు కొనసాగినప్పుడే ఈ మందిరములో దేవుడు ఉంటాడు. మనమే దేవుని దేవాలయం. ఆమేన్. హల్లెలూయా. మన క్రియల ద్వారా కానీ అమర్యాద ప్రవర్తించుకోవాలి, మన చూపు ద్వారా కానీ అమర్యాదగా ప్రవర్తించుకోవాలి, మన మాట ద్వారా కానీ అమర్యాదగా ప్రవర్తించుకోవాలి, మన చేతుల ద్వారా కానీ అమర్యాదగా ప్రవర్తించుకోవాలి, మన నడతల ద్వారా కానీ అమర్యాదగా ప్రవర్తించుకోవాలి, నడవకూడదు. చాలా యోగ్యమైన వారముగా ఉండాలి, చాలా పరిశుద్ధమైన వారముగా ఉండాలి, దేవునికి ఇష్టమైన వారముగా మనం ఉండాలి. అప్పుడే దేవుని ప్రేమ మనలో ఉంటుంది, అనేకులను ప్రేమించే వారముగా
దేవుడు మనల్ని మార్చేస్తాడు. ప్రేమించే వారిగా దేవుడు మనలను సిద్ధపరుస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సహోదరి సహోదరా, చేతులు జోడించి మనం చేస్తున్నాను. నువ్వు సీనియర్ విశ్వాసమైనా లేక జూనియర్ కొత్తగా వచ్చే విశ్వాసులైనా అమర్యాదగా మనం ప్రవర్తించాలి. మాటల ద్వారా కానీ సూపు ద్వారా కానివ్వండి, ఏ విషయంలో కూడా అగౌరవపరచక యోగ్యమైన వారుగా మనం ఉండాలి. ఇక్కడ ఈ స్త్రీని అందరూ అగౌరవపరిచారు, కానీ దేవుడు అంటున్నాడు, నేను వస్తే నీళ్ళు లేదు, తుడుచుకోవడానికి టవలపడిందా, ఏమిలా ఏ పరిచయం చేయాల, కానీ ఏమి విలువైనది దేవుని కొరకు ఎంత ఇచ్చాము, దేవునికి అంత పెట్టాను, ఎంత కానుక ఇచ్చాను, ఇన్ని ఇచ్చాను అని చెప్పడం కాదండి. ఇచ్చినది దేవునికి తెలుసు. దానిని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దానిని బట్టి దేవుడు దీవిస్తాడు. ఉన్నతమైన ఆశీర్వాదముల చేత దేవుడు మనల్ని నింపుతాడు. ఉన్నతమైన కృప చేత దేవుడు మనల్ని బలపరుస్తాడు. మన జీవితాలకు చాలిన దేవుడిగా ఉంటాడు. అమ్మా, నేను అమర్యాదగా ప్రవర్తించకూడదు అని యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు లోకములు జన్మించారు. మన క్రమబద్ధమైన జీవితం, గౌరవప్రదమైన జీవితమును జీవించ నిమిత్తమై తనకు తాను అర్పణ చేసుకున్నాడు, సమర్పణ చేసుకున్నాడు. కొర్రాదెబ్బలు తిన్నాడు. ఈ పంక్తి నాగలు చాలా దున్నపడింది. ఆకారం కోల్పోయాడు, రూపమును కోల్పోయాడు, సగస్సును కోల్పోయాడు. ఎందుకంటే నువ్వు అమర్యాదగా ప్రవర్తించకుండా యోగ్యురాలుగా ఉన్నట్టుగా తన రక్తము ద్వారా నిన్ను మనందరినీ సంపాదించుకున్నాడు. కాబట్టి మనము దేవుని సొత్తు, మనము దేవుని పిల్లలం. కాబట్టి మనం అమర్యాదగా నడవక వాక్యానుసారమైన జీవితం, దైవికమైన జీవితాన్ని మనము జీవించి ఆయన కొరకు నిజమైన ఆత్మ సంబంధమైన మందిరములుగా సిద్ధపడి నిత్యరాజ్యానికి, ప్రభుత్వ రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరిట ప్రభు నామములో మనం చేస్తున్నాం. దేవుడి మాటలు, దేవుడి వాక్యాన్ని మనందరి కొరకు దీవించి ఆదరించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. తలలో వచ్చండి.